హలో అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అండి. ఈ పూర్ణం బూరెలు చాలా టేస్టీగా, అలాగే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పూర్ణం బూరెలకు పైన ఉండే లేయర్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు మినపగుళ్ళని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పుని బియ్యాన్ని విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టాలి, లేదంటే ముందు రోజు రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ వేరొక గిన్నెలో బియ్యాన్ని నానబెడుతున్నాను. మినపగుళ్ళు 1 కప్పు తీసుకున్నట్లయితే బియ్యాన్ని 1.5 కప్పు తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకోవడం వలన పూర్ణం బూరెలు పై భాగం చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. బియ్యాన్ని కూడా ఒక 3 సార్లు వాష్ చేసుకోవాలి. దీంట్లో కూడా వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి. మినపప్పు బియ్యం నానిన తర్వాత దీనిని ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా మినపప్పును గ్రైండ్ చేసుకుంటున్నాను. పప్పును గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని ఎక్కువగా పోయొద్దండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూస్తూ కొద్దిగా వాటర్ని పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ జారుడుగా అవుతే పూర్ణాలు ఆయిల్లో వేయడం చాలా కష్టంగా అవుతుంది, కాబట్టి చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి బియ్య పిండిని మినప్పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ ఈ పిండి జారుడుగా అయినట్లయితే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన పెట్టండి. ఈలోపు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్లో 1 కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను. ఈ పప్పును 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ని పోసి ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. ఇలా పప్పును నానబెట్టి ఉడికించుకోవడం వలన పప్పు తొందరగా ఉడికిపోతుంది. చూడండి, పప్పుని ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి. పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని తీసేసి దీనిని పప్పు గుత్తితోనైనా రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సర్ జార్లో వేసుకొనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా రుబ్బుకోవాలి. స్టవ్ పై ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని దీంట్లో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకు 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. వాటర్ని ఎక్కువగా పోయొద్దండి, జస్ట్ ఒక 2-3 స్పూన్లు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఈ పూర్ణం బూరెలకు పూర్ణాన్ని మరీ మెత్తగా లూజుగా కాకుండా చూసుకోవాలి, కాబట్టి దీంట్లో వాటర్ని ఎక్కువ పోయొద్దు. ఈ బెల్లం ఎలాంటి పాకం రానవసరం లేదు. ఈ బెల్లం ముక్కలు కరిగిపోతే చాలు. చూడండి, బెల్లం ముక్కలు కరిగిపోయాయి. ఇప్పుడు దీనిని వడపోసుకోవాలి. వడపోసుకోవడం వలన దీంట్లో ఏమైనా చెత్త ఉంటే తీసేయచ్చు. వడపోసుకున్న తర్వాత మళ్ళీ దీనిని ఇదే గిన్నెలోకి పోసుకుంటున్నాను. ఇలా బెల్లం కరిగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము అయినా లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకొని కలుపుకోవాలి. పప్పు బెల్లము బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా 1 నిమిషం పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటిదండి. డిస్క్రిప్షన్లో నెయ్యి తయారీ విధానం లింక్ పెడతాను, చూసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్ణాన్ని చల్లారనివ్వాలి. ఈ పూర్ణం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది, అప్పుడు ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిపై మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి లూజుగా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి. పూర్ణం చల్లారిపోయింది. పూర్ణం చల్లారితే ఇలా గట్టిగా అవుతుంది, అప్పుడు ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒకేసారి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండిల్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని వేడి చేయాలి.
ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. లేదంటే ఈ పూర్ణాలని ఒక స్పూన్తో వేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ కొద్దిగా వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ కావద్దండి, లేదంటే పూర్ణం బూరెలు తొందరగా మాడిపోతాయి. ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, పూర్ణం బూరెలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇలాంటి కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.